హాయ్ అండి, వెల్కమ్ టు రెసిపీస్ బై స్వప్న. ఈరోజు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఎన్నో పోషకాలున్న గంగవల్లి ఆకుకూర పప్పు ఎలా వండుకోవాలో చూసేద్దాము. ముందుగా ఆకుకూరను తీసుకొని శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఒక 2 గ్లాసుల వరకు కందిపప్పును తీసుకొని దీన్ని ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత సరిపడా నీళ్ళు వేసుకొని ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర, అలాగే పచ్చిమిర్చి, అలాగే ఎల్లిపాయ జీలకర్ర ముద్ద, సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు విజిల్లోని గాలిపోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే పప్పు ఇలా ఉడికిపోతుంది. ఒకసారి దీన్ని బాగా కలుపుకొని ఇప్పుడు పోపు ఎలా వేయాలో చూద్దాము. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దానిలో నూనె వేసుకోవాలి. నూనె వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని అవి చిటపట్లాడిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయ ముద్ద వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా ఉడికించుకున్న గంగవల్లి ఆకుకూర పప్పు ఉంది కదా, అదొకసారి వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పప్పు ఇలా 5 నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత చివరిగా చిన్న కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎన్నో పోషకాలున్న మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గంగవల్లి ఆకుకూర పప్పు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.